అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల్లో అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తున్నామన్నది. కానీ రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రాని రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధంగా చొరవ చూపాలని కోరుతున్నాము. వాళ్లకు వితంతు వికలాంగులకు పెన్షన్ పెంచి ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వికలాంగులకు 6,000, వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్న వారికి 6 లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని, అట్లాగే వ్యవసాయ కార్మిక సంవత్సరానికి 12,000 ఇస్తామని, అలాగే రైతు భరోసా ఇస్తామని ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇవ్వలేదు. రైతుకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్యాంక్ అధికారులు కానీ రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పుట్టిన నాగన్న, పడాల శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పార్వతి రాజేశ్వర్, షేక్ నజీర్, కాషా రవి, సిద్ధ పోషెట్టి, గోపాల్ సుదర్శన్, హనుమన్లు, ఎర్రన్న, తరుణ్, ఆజన్న, చింతల పోషెట్టితో పాటు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి బోధను ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో అది వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 1వ విడత 2వ విడత రైతుల రుణమాఫీని ప్రకటించినప్పటికీ చాలా బ్యాంకులలో రైతులు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న రంజన్ మండలంలో సుగా బ్యాంకుకు, కిరాణా బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలపడం జరిగింది. ఇది ప్రభుత్వము దీనిపైన చర్య తీసుకోవాలి. ఈ బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరితోటే రైతులకు, న్యాయమైన రైతులకు, మాపయ్యే రైతులకు సుగా ఈరోజు మాఫీ కాకుండా పోతున్నది. చిన్న సన్నకారు రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీనిపైన స్పందించాలని కోరుతున్నాం. అట్లాగే ఏదైతే రైతు భరోసా అన్నారో రైతు భరోసా సుఖ ఇప్పటికీ ప్రకటించలేదు. ఆ రైతు భరోసా సుఖ వెంటనే విడుదల చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి కోరుతున్నాం. పింఛన్లు 2,000 నుంచి 4,000, అట్లాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000 పెంచిస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించింది. ఈ సుఖ తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వము ఇల్లు కట్టుకోవడానికి చెల్లిస్తానన్నది ఆ సుఖ తక్షణం అమలు చేయాలని కోరుతున్నాం. అమ్మిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మన రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ బోనస్ రాలేదు. ఆ బోనస్గా తక్షణం విడుదల చేయాలనేది కోరుతున్నాం. అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికీ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ 12,000 రూపాయలు సుగా తక్షణము దీనికి విడుదల చేయాలనేది కోరుతున్నాం. అట్లాగే రైతు బంధు, ఇవన్నీ రైతులు ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు తక్షణం అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రంలో రైతు గ్యారంటీ చట్టం సుగా తక్షణం తీసుకురావాలని కోరుతున్నాం. దీన్ని సుగా అసెంబ్లీలో తీర్మానం చేసి రైతుకు గ్యారంటీ చట్టము తను అమ్ముకునడానికి గ్యారంటీ చట్టం సుగా తీసుకురావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బోధన్ డివిజన్ల ఆర్డీఓ కార్యాలయం ముందు ఇలా మెమోరం ఇవ్వడం జరుగుతుంది. రుణమాఫీ గురించి అనేక రైతులు బాధపడుతున్నారు. ఏంటంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. అలా కొంచెం బ్యాంకు మేనేజర్ పొరపాట్ల మరి ఏ పొరపాట్ల కానీ ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు. కాబట్టి అభిసుగా తక్షణమే మళ్ళీ ఎంట తీసుకొని ఆ నిర్ణయం దాన్ని ఏ పొరపాటు జరిగినాయి, ఎట్లా జరిగిందని సరిచేసి ఆలక్సుగా వచ్చినట్టు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అది కాకుండా ప్రతి ఒక్కటి సుగా ఇప్పుడు గృహలక్ష్యం సుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి భూమి స్థలం ఉన్న వారికి లోన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి పిల్లలకందరికీ సుఖ రేషన్ కార్డు ఇప్పటి సుఖ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ సుఖ రేషన్ కార్డు వచ్చినట్టు చేయాలి. పెన్షన్ విషయంలో వస్తే 3,000కు 6,000 ఇస్తున్నాడు, 4,000 2,000కు 4,000 ఇస్తున్నాడు. ఇప్పటికి అవి పథకం లేదు. గృహలక్ష్యం సుఖ 2,000 ఇంటింటికి 2,000 ఇస్తున్నాడు. భూమి లేని వారి పేదల కోసం ఇల్లున్నోళ్లకు 12,500 రూపాయలు సుగా ఇస్తాను హామీ ఇచ్చిండు. అవి సుగా ఇప్పటికీ ఇయ్యలేదు. కాబట్టి ఆ వెంటనే తక్షణం తీసుకుని రైతు బంధు వేస్తాను, రైతు బంధు సుగా వేయలేదు.
ఇవన్నీ సూక తక్షణమే నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అమలు చేసి అవి ప్రతి ఒక్క అకౌంట్లలో వేయాలి. కేంద్ర ప్రభుత్వ సుఖ గ్యారంటీ చట్టాలు తీసుకొస్తాను, ఇంకా ఇప్పటికీ తీసుకురాలి. అవన్నీ కేంద్ర ప్రభుత్వ చట్టాలన్నీ అమలు చేయాలి. Hey there. Subscribe to my channel. And also press this bell icon.